Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. కుంభమేళా అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? ఎక్కడెక్కడ జరుపుతారు? కుంభమేళా ఎన్ని రకాలు? మన సనాతన ధర్మంలో కుంభమేళకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. కుంభం అనేది కుండకు సమానమైన అర్థం కలిగిన పదము. దీనినే కలశం అని కూడా అంటారు. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అనగా కూటమి, కలయిక లేదా జాతర అని చెప్పవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసుకునే వేడుకయే కుంభమేళా. సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వరంలో నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారులో నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగాలో నిర్వహిస్తారు. అలాగే బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగాలో జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 25వ తేదీ దాకా జరుగుతుంది. అంటే ఇప్పుడు బృహస్పతి వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలో ఉన్నందున ప్రయాగాలో నిర్వహిస్తున్నారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ అర్ధ కుంభమేళా అనేది హరిద్వార్ లేదా ప్రయాగాలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. ఈ విధంగా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళాలో అనేక మంది హిందువులు పాల్గొంటారు. జనవరి 2007లో చివరిగా ప్రయాగాలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు పాల్గొనగా, అన్నిటికంటే పవిత్రమైన జనవరి 15న మకర సంక్రాంతి రోజునే కేవలం 5 మిలియన్లకు పైగా పాల్గొన్నారు. చివరగా మహాకుంభమేళా 2001లో జరిగింది. అసలు ఈ కుంభమేళా ప్రత్యేకమైన కొన్ని ప్రదేశాలలోనే జరపడానికి పురాణాలలో ఒక కథనం ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలకు వెళితే దుర్వాస మహర్షి ఒకరోజు ఇంద్రలోకానికి వెళ్ళి ఐరావతం మీద సంచరిస్తున్న ఇంద్రుడితోను ఇలా చెప్తాడు: ఓ ఇంద్ర, ఇదిగో మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన మాలను తీసుకో అని ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు గర్వంతో ఆ మాలను ఐరావతం యొక్క మస్తిష్కం పైన వేశాడు. దానిని ఆ ఐరావతం కాలితో చిన్నాభిన్నం చేస్తుంది. దానికి కోపగించిన దుర్వాస మహాముని దేవతలంతా మానవుల వలె ముసలితనంతో ఉంటారు అని, కేవలం పాల సముద్రంలో అమృతాన్ని సేవిస్తే తప్ప శాప విమోచనం కలగదు అని శాపాన్ని పెడతాడు. దానితో దేవతలంతా కైలాసానికి చేరి శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడిని శరణు వేడగా పాల సముద్రం చిలకడానికి కేవలం దేవతలు మాత్రమే సరిపోరు అని రాక్షసులు కూడా సహాయం కోరుతారు. అప్పుడు రాక్షసులు క్షీరసాగర మదనంలో అమృతం దేవతలతో పాటుగా తమకు కూడా చెరిసగం కావాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం మీదుగా పాల సముద్రాన్ని ఒకవైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు మదనం చేస్తారు. ఇలా చేసిన తరువాత అమృతం ఉన్న ఒక కుండ సముద్రం నుంచి బయటకు వస్తుంది. అయితే అమృతం ఉన్న కుండను చూడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు
అంటే 12 సంవత్సరాల పాటు దేవతలకు రాక్షసులకు అమృత కుండం కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృత కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో కొన్ని అమృత బిందువులను చిలకరిస్తాడు. మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులను మాయ చేసి దేవతలకు అమృతాన్ని ఇస్తాడు. ఆ సమయంలోనే ఒక రాక్షసుడు దేవతల రూపంలో అమృతాన్ని తాగుతాడు. అది గమనించిన చంద్రుడు, బృహస్పతి శ్రీ మహావిష్ణువుకు విషయం తెలపగా ఆయన ఆ రాక్షసుడి యొక్క తలను తన సుదర్శన చక్రంతో నరికివేస్తాడు. కానీ అప్పటికే అమృతం లోపలికి వెళ్లడంతో తల, మొండెం రెండూ సజీవంగానే ఉంటాయి. వాళ్లే రాహుకేతువులుగా పిలువబడుతున్నారు. తరువాత దేవతలకి అమృతం లభించి శాప విమోచనం కలుగుతుంది. కనుక దీనికి సంకేతంగా అమృత బిందువులు పడిన ప్రదేశాలలోనే ఈ కుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ కుంభమేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్రమైన స్నానాన్ని ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఈ కుంభమేళలో మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతపరమైన ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు, ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని యాత్రా స్థలాలలోకి కుంభమేళాను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి కొన్ని వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ కుంభమేళకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తుంటారు. అలాగే ఇక్కడికి అఘోరాలు, నాగసాధువులు కూడా వస్తారు. నాగసాధువులను పిలువబడే కొందరు శీతాకాలంలో సహా అన్ని కాలాలలోనూ దిగంబరులై కనిపిస్తారు. ఈ విధంగా ఈ పుణ్యమైన కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనడం అనేది అదృష్టంగా భావిస్తారు. సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని విశ్వసిస్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళను వీక్షించడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.